కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీకి ఎన్నికలకు ముందు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీలో కాటసాని రాంభూపాల్రెడ్డి చేరాక తమకు ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా టికెట్ విషయంలో జగన్ హామీ ఇవ్వలేదని గౌరు వర్గం అలకబోనింది. గౌరు దంపతులు 2 రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న గౌరు ఫ్యామిలీ టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాటసాని పార్టీలో చేరిన సందర్భంలో మీకు పార్టీ టికెట్ దక్కుతుందా అని ఆమెను మీడియా ప్రశ్నించినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. అప్పట్లో ఆమె మాట్లాడుతూ జగన్ తో కొట్లాడైనా పాణ్యం టికెట్ తెచ్చుకుంటామని వ్యాఖ్యలు చేశారు. జగన్ తో తమ కుటుంబానికి అంత చనువు ఉందని గౌరు చరిత తెలిపారు. అదే ధీమాతో ఎన్నికల ప్రచారం కూడా జోరుగా చేశారు. మరోపక్క పాణ్యం సీటుపై జగన్ తనకు హామీ ఇచ్చారని చెబుతూ కాటసాని కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాల మూలంగా తమకు ప్రాధాన్యం తగ్గిందని గౌరు దంపతులు మనస్తాపం చెందినట్లు తెలిసింది. దీంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం లేదని భావిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో ఈ పరిణామం వైసీపీకి షాక్ గురిచేసింది. ఇప్పటికే గత ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలుపొందిన భూమా కుటుంబం, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరడం వైసీపీకి ప్రతికూలంగా మారింది. అయితే కర్నూలులో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీ బలంగానే ఉంది. గౌరు చరిత కన్నా కాటసాని బలమైన నాయకునిగా వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గౌరు చరిత వెళ్లినా నష్టం లేదన్న ఆలోచనలు ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గౌరుతో జిల్లా సీనియర్ నేతలు మాట్లాడుతున్నట్టు సమాచారం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.